ఒకవైపు సముద్రం, మరోవైపు శత్రు దేశాలు, ఉగ్రముఖలు. వీటన్నింటి లక్ష్యం ఇజ్రాయెల్. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుందన్న రజనీకాంత్ డైలాగ్ ను ఇజ్రాయెల్ పక్కాగా చెబుతోంది. శత్రువులతో పోరాటానికి సై అంటోంది. సమయం ఎప్పుడైనా, ప్లేస్ ఏదైనా, శత్రువు ఎవరైనా యుద్ధానికి సై అంటుంది. నిన్న మొన్నటి వరకు ఐరన్ డోమ్ లోపంతో దాడి చేసిన ఇరాన్ కు ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రమాదక కిరణాలను పంపుతోంది. ఈసారి దాడికి దిగితే ఇరాన్ మిస్సైళ్లు ఏమాత్రం పనిచేయకుండా కూలిపోవడం ఖాయమని ఇజ్రాయెల్ బలంగా చెబుతోంది. తాజాగా ఐరన్ బీమ్ బ్రహ్మాస్త్రాన్ని ఆర్మీకి ఇజ్రాయెల్ అప్పగించింది. ఐరన్ డోమ్ కాదు, ఇప్పుడు ఐరన్ బీమ్ ఉంది. ఇరాన్ తేల్చుకుందాం రా అంటుంది. నిజంగానే ఐరన్ బీమ్ శత్రువులను మట్టి కరిపిస్తుందా? డోమ్ కు బీమ్ కు తేడా ఏంటి? బీమ్ ఎందుకు గేమ్ చేంజర్ అవుతుంది? లెట్స్ వాచ్. ఐరన్ డోమ్ లోపాన్ని ఇజ్రాయెల్ సరిచేసిందా? డోమ్ ని మించి ఐరన్ బీమ్ సత్తా చాటుతుందా? బీమ్ ఎంట్రీ ఇస్తే క్షిపణులు పిట్టల్లా రాల్తాయా? ఐరన్ డోమ్ మాట విన్న వెంటనే మనకు టక్కున గుర్తొస్తోంది ఇజ్రాయెల్. నిజానికి నిన్న మొన్నటి వరకు ఇజ్రాయెల్ అంటే ఐరన్ డోమ్ అంటే ఇజ్రాయెల్ అన్నట్టుగా ఉండేది. అయితే జూన్ 12 రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఐరన్ డోమ్ లెక్కలను ఇరాన్ తొక్కిపెట్టింది. అది ఏమాత్రం పనిచేయదని నిరూపించింది. ఐరన్ డోమ్ ను నమ్ముకొని బ్రతికితే ఇజ్రాయెల్ నట్టేటా మునగడం ఖాయమని తేల్చేసింది. వాస్తవానికి ఐరన్ డోమ్ తప్పులేదు, అది సరిగ్గానే పనిచేసింది. ఈ మాట విన్న వెంటనే మరి ఇరాన్ క్షిపణులను ఎందుకు ఐరన్ డోమ్ అడ్డుకోలేదు అన్న సందేహం కలుగుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఏం జరిగింది? ఎందుకు ఐరన్ డోమ్ పనిచేయలేదన్న విమర్శలు వస్తున్నాయి. ముందు ఐరన్ డోమ్ గురించి తెలుసుకుందాం. ఐరన్ డోమ్ సక్సెస్ రేట్ 90%, అంటే 10% ఫెయిల్యూర్ ఉంటుందన్నమాట. ఒకసారి ఇజ్రాయెల్ రక్షణ కవచం ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఐరన్ డోమ్ వ్యవస్థలో 10 బ్యాటరీలు ఉంటాయి. ప్రతి బ్యాటరీలో 4 లాంచర్లు ఉంటాయి. ఒక్కో లాంచర్లో 20 తమీర్ ఇంటర్సెప్టర్ మిస్సైళ్లు ఉంటాయి. ఒక్కో బ్యాటరీలో గరిష్టంగా 60 నుంచి 80 ఇంటర్సెప్టర్లు ఉంటాయి. అంటే ఏకకాలంలో 60 నుంచి 80 మిస్సైళ్లను ఐరన్ డోమ్ అడ్డుకోగలదు. ఇరాన్ ప్రయోగించే మిస్సైళ్లను 60 నుంచి 80 ఏకకాలంలో ఐరన్ డోమ్ అడ్డుకోగలదన్నమాట. మరి అంతకంటే ఎక్కువ మిస్సైళ్లు వస్తే ఐరన్ డోమ్ ఏం చేస్తుంది? ఏకకాలంలో వందల డ్రోన్లు, పదుల సంఖ్యలో మిస్సైళ్లు ప్రయోగిస్తే ఐరన్ డోమ్ చేతులెత్తేస్తుంది. నిజానికి ఈ విషయం ఇరాన్ కు చాలా బాగా తెలుసు. అందుకే ఇజ్రాయెల్ పై ఏకకాలంలో వందల డ్రోన్లను ప్రయోగించింది. ఆ డ్రోన్లను అడ్డుకునే సమయంలోనే మిస్సైళ్లతో విరుచుకుపడింది. దీంతో డ్రోన్లను అడ్డుకోవడంలో నిమగ్నమైన ఐరన్ డోమ్ మిస్సైళ్లను వదిలేస్తుంది. అందుకే ఇజ్రాయెల్ పై ఇరాన్ మిస్సైళ్లు దాడి చేశాయి. దీంతో ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా ఇజ్రాయెల్ భారీగా ధ్వంసాన్ని ఎదుర్కొంది. అసలు శక్తివంతమైన మిలిటరీ, భద్రతకు పటిష్టమైన ఐరన్ డోమ్ వ్యవస్థ ఉండగా ఇరాన్ దాడి చేయడమేమిటని విస్తుపోయాయి. నిజానికి ఇరాన్ ఇలాంటి దాడి చేస్తుందని అంచనా వేయలేకపోయింది. కానీ ఐరన్ డోమ్ ఎందుకు విఫలమైంది అన్న చర్చ జోరుగా సాగింది. నిజం చెప్పాలంటే ఐరన్ డోమ్ విఫలమవ్వలేదు. అది తన సామర్థ్యం మేరకు విజయవంతంగానే పనిచేసింది. కానీ ఐరన్ డోమ్ లోపాన్ని ఇరాన్ అధ్యయనం చేసి వ్యూహాత్మకంగా దాడి చేసింది. ఐరన్ డోమ్ ఇంటర్సెప్టర్లు కూడా చాలా ఖరీదైనవి. ఒక్కో డ్రోన్ ను అడ్డుకోవడానికి ఒక ఇంటర్సెప్టర్ ను ఐరన్ డోమ్ ప్రయోగిస్తుంది. ఒక్కో ఇంటర్సెప్టర్ ఖరీదు 40 లక్షల రూపాయల పైమాటే. 20 లక్షల రూపాయల డ్రోన్ ను అడ్డుకోవడానికి 41 లక్షల డ్రోన్ ను ఇజ్రాయెల్ వినియోగిస్తుంది. అంటే ఒక్క చిన్న డ్రోన్ ను కూల్చేయడానికి కూడా ఇదే క్షిపణి వాడాల్సి వస్తుంది. ఇది అత్యంత వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది. కానీ శత్రువుల క్షిపణులు, రాకెట్లు, డ్రోన్లను అడ్డుకోవడానికి ప్రపంచంలో ఐరన్ డోమ్ కంటే మెరుగైన వ్యవస్థ లేదు. కానీ దీన్ని నమ్ముకుంటే ప్రమాదం తప్పదని ఇజ్రాయెల్ ఎప్పుడో గ్రహించింది. అందుకే ఐరన్ డోమ్ లోపాలను సరిచేసే మరో కొత్త ఆయుధాన్ని తెరపైకి తీసుకొచ్చింది ఇజ్రాయెల్. తాజాగా ఐరన్ బీమ్ ను మిలిటరీకి ఇజ్రాయెల్ అప్పగించింది. అసలు ఐరన్ డోమ్ లోపాన్ని బీమ్ ఎలా సరిచేసింది? ఇజ్రాయెల్ కు బాగా ఖర్చును తగ్గించడంతో పాటు ఒకేసారి 100 రాకెట్లు కాదు, అంతకు మించి వచ్చినా అడ్డుకునే వ్యవస్థ ఈ ఐరన్ బీమ్. నిజానికి ఇది సైన్స్ ఫిక్షన్ సినిమాను తలపించేలా ఉంటుంది. ఇది ఇజ్రాయెల్ కు చెందిన శక్తివంతమైన వెపన్ గా, యుద్ధంలో గేమ్ చేంజర్ గా మారుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఐరన్ బీమ్ ను యాంటీ మిస్సైల్ లేజర్ సిస్టమ్ గా ఇజ్రాయెల్ పిలుస్తోంది. దీన్ని ఇజ్రాయెల్ కు చెందిన రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్, ఎల్బిట్ సిస్టమ్ అనే 2 కంపెనీలు కలిసి అభివృద్ధి చేశాయి. నిజానికి కొన్నేళ్ల పాటు ఇజ్రాయెల్ ఇంజనీర్లు పరిశోధనలు జరిపి ఐరన్ బీమ్ ను రూపొందించారు. తొలిసారి దీన్ని 2014లో సింగపూర్ ఎయిర్ షోలో ప్రదర్శించారు. 2025 జూన్లో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగిన ఎయిర్ షోలోనూ ఐరన్ బీమ్ ను ప్రదర్శించారు. తయారు చేసిన 10 ఏళ్ల తర్వాత యుద్ధ భూమిలోకి యాక్షన్ కు ఐరన్ బీమ్ రెడీ అయింది. ఇజ్రాయెల్పై దూసుకొచ్చే ఇరాన్ క్షిపణులు ఎలాంటివైనా గాల్లోనే ముక్కలు చేయనుంది ఈ ఐరన్ బీమ్. ఐరన్ బీమ్ ఎలా పనిచేస్తుంది? ఎంత పరిధిలో లక్ష్యాన్ని కూల్చేస్తుంది? 7 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాన్ని ఐరన్ బీమ్ నాశనం చేస్తుంది. దూసుకొచ్చే డ్రోన్, రాకెట్, క్షిపణి ఏదైనా 100 కిలోవాట్ల శక్తితో అటాక్ చేస్తుంది. ప్రతి సెకన్కు 24 గ్రాముల TNTకి సమానమైన కాంతి పుంజంతో దాడి చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే నిమిషానికి 1.5 కిలోల డైనమైట్ ను పేల్చేంత లేజర్ కిరణాలను ఐరన్ బీమ్ విడుదల చేస్తుంది. టార్గెట్ ను ఐరన్ బీమ్ కాంతి పుంజం తాకగానే ఇజ్రాయెల్ గగనతలంలోకి దూసుకొచ్చే క్షిపణులు, డ్రోన్లు ధ్వంసమవుతాయి. దీనికి సంబంధించిన ప్రయోగాలను గత 4 ఏళ్లుగా ఇజ్రాయెల్ చేస్తూనే ఉంది. ఇరాన్ యుద్ధం పూర్తయ్యాక అది పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. ఇంతకు ఐరన్ బీమ్ ఎలా దాడి చేస్తుంది? ఇది దాడి చేస్తే క్షిపణి ముక్కలవుతుందా? దీనికి సంబంధించి 2022లో ఇజ్రాయెల్ ఓ వీడియో విడుదల చేసింది. దాని ప్రకారం దూసుకొచ్చే శత్రువుల క్షిపణులను మొదట ఐరన్ బీమ్లోని రేడార్లు గుర్తిస్తాయి. వెంటనే క్షిపణులు, డ్రోన్లు, రాకెట్లపై బీమ్ అటాక్ చేస్తుంది. ప్రధానంగా వాటికి ఉన్న రెక్కలను బీమ్ కోసేస్తుంది. దీంతో సదరు డ్రోన్లు, రాకెట్లు వెళ్లవలసిన మార్గం మారిపోతుంది. డ్రోన్లు, రాకెట్లు లక్ష్యం దిశగా వెళ్లాలంటే రెక్కలే కీలకం. ఆ రెక్కలే కూలిపోతే దాని దిశ మారిపోతుందన్నమాట. ఇక క్షిపణి విషయంలో మరోలా పనిచేస్తుంది. దూసుకొస్తున్న క్షిపణి వాయు మార్గాన్ని అస్థిరపరుస్తుంది. అంతేకాదు వార్ హెడ్ పై లేజర్ దాడి చేస్తుంది. దాంతో క్షిపణి వేడెక్కి పనికి రాకుండా పోతుంది. ఏకకాలంలో 100 డ్రోన్లు, క్షిపణులు వస్తే ఐరన్ డోమ్ అడ్డుకోలేదు. కానీ ఐరన్ బీమ్ మాత్రం అలా కాదు. ఎన్ని వచ్చినా సమర్థవంతంగా అడ్డుకుంటుంది. ఐరన్ డోమ్ లోపాన్ని సరిచేస్తుంది. అయితే ఐరన్ బీమ్ వ్యవస్థలోనూ ఓ లోపముంది. భారీ విధ్వంసానికి వినియోగించే సుసైడ్ డ్రోన్లు, రాకెట్లతో ప్రమాదం పొంచి ఉంది. ఐరన్ బీమ్ వ్యవస్థ కేవలం 7 నుంచి 10 కిలోమీటర్ల రేంజ్లోని లక్ష్యాన్ని మాత్రమే ధ్వంసం చేస్తుంది. అంటే రాకెట్, క్షిపణి అత్యంత వేగంతో దూసుకొస్తాయి. వాటి వాయు మార్గాన్ని బీమ్ దారి మళ్లించడంతో మరోవైపు దూసుకెళ్లి పేలిపోయే ప్రమాదం ఉంది. అంటే మరో చోట అది కూలిపోతుంది. అక్కడైనా ప్రమాదం తప్పదని స్పష్టంగా తెలుస్తుంది. అయితే మాక్సిమం వీటిని నగరాల సరిహద్దుల్లోనే మోహరిస్తారు కాబట్టి ప్రమాదం లేదని ఇజ్రాయెల్ వాదిస్తోంది. అయితే ఐరన్ డోమ్ తో పోలిస్తే ఐరన్ బీమ్ శక్తివంతమైనది. ఇక ఇజ్రాయెల్ కు మాత్రం ఐరన్ బీమ్ వ్యవస్థ ఖర్చును భారీగా తగ్గించే అవకాశం మాత్రం ఉంది. ఐరన్ డోమ్ తో పోలిస్తే ఐరన్ బీమ్ చౌకైనదే. ఇజ్రాయెల్ పై దూసుకొచ్చే డ్రోన్ ను ధ్వంసం చేయడానికి ఐరన్ డోమ్ ఏకంగా 40 లక్షల రూపాయలకు పైగా విలువైన ఇంటర్సెప్టర్ క్షిపణిని వాడుతోంది. అదే ఐరన్ బీమ్ ప్రయోగానికి కేవలం $5 ఖర్చవుతుంది. గత ఏడాది లెబనాన్ కు చెందిన హిజ్బుల్లా రోజుకు 200 డ్రోన్లతో దాడి చేసేది. అందుకోసం 200 ఇంటర్సెప్టర్లు వాడేది. అంటే సుమారు 10 కోట్ల రూపాయల విలువ చేయని డ్రోన్లను అడ్డుకునేందుకు 80 కోట్ల రూపాయల మిస్సైళ్లను ఇజ్రాయెల్ వాడేది. ఐరన్ డోమ్ లోపాలు, ఇంటర్సెప్టర్ ఖర్చును తగ్గించాలన్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. ఐరన్ బీమ్ ను తీసుకొచ్చింది. ఇజ్రాయెల్ ఇప్పుడు మిలిటరీలోకి ఐరన్ బీమ్ ను తీసుకొచ్చింది. ఒక రకంగా ఇది ఇరాన్ కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈసారి దాడి చేస్తే ఐరన్ డోమ్ పక్కనే ఐరన్ బీమ్ కూడా ఉంటుంది. రెండు కలిస్తే ఇజ్రాయెల్ గగనతలానికి శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడినట్టే అవుతుంది. ఇరాన్ ఎంత శక్తివంతమైన క్షిపణులను ప్రయోగించినా వాటిని ఈ రెండు ఖచ్చితంగా అడ్డుకొని నేల కూల్చడం ఖాయం.